ప్రజలకు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేసి చూపిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కిందన్నారు మంత్రి వేముల ప్రశాంత్. నిజామాబాద్ జిల్లా బాల్కండ నియోజకవర్గం వేల్పూర్ మండలంలో పడగల్ గ్రామం ప్రభుత్వం నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయాన్ని వేముల ప్రారంభించారు. లబ్ధిదారులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి పాలు పొంగించారు. నూతన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పత్రాలను లబ్ధిదారులకు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. మలి విడత ఉద్యమం సందర్భంగా ఎంతో బలవంతులైన తెలంగాణ వ్యతిరేక శక్తులను ఎదుర్కొని ఉద్యమ నేత కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి ప్రజల ఆకాంక్షను నెరవేర్చారని గుర్తు చేశారు. పెట్టుబడులకు హైదరాబాద్ అనువైన ప్రాంతమని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ లోని మాదాపూర్లో అంతర్జాతీయ టెక్ పార్క్ బుధవారం మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ప్రపంచానికి వ్యాక్సిన్లు ఉత్పత్తి చేసే స్థాయికి హైదరాబాద్ మహానగరం చేరుకుందని హర్షం వ్యక్తం చేశారు. దేశంలో 40% పైగా ఫార్మా రంగ ఉత్పత్తులు ఇక్కడి నుంచే వస్తాయని తెలిపారు. హైదరాబాద్ లైఫ్ సైన్సెస్ హబ్ గా మారుతుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ చాలా అందమైన నగరమని, ఇక్కడ టాలెంట్ కు కొరత లేదని అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును తాము పూర్తిగా స్వాగతిస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. తమ సీటు పోయినా పర్వాలేదని, కానీ మహిళా రిజర్వేషన్ మాత్రం అమల్లోకి రావాలని ఆకాంక్షించారు. మరింత మంది మహిళలు రాజకీయాల్లోకి రావాలని అభిప్రాయపడ్డారు. మహిళలు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. మన జీవితాలు చాలా చిన్నవని, మహిళా బిల్లుకు మద్దతు తెలిపే విషయంలో తన పాత్ర తాను పోషించానని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. మాదాపూర్ డ్రగ్స్ కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు అధికారులు. హీరో నవదీప్ బెయిల్ రద్దు చేయాలంటూ హైకోర్టులో నార్కోటిక్ పోలీసులు కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. డ్రగ్స్ సప్లయర్ రామచందర్తో నవదీప్ కు లింకులున్నాయని, ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని నార్కోటిక్ పోలీసులు తెలిపారు. ఇరువురి మధ్య వాట్సాప్ చాటింగ్ గుర్తించామని తెలిపారు. ఈ క్రమంలో హీరో నవదీప్ ను నార్కోటిక్ పోలీసులు కన్జ్యూమర్ గా పెట్టారు. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించేందుకు మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్సభలో చర్చ కొనసాగుతుంది. కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ దీనిపై చర్చించారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఈ నారీ శక్తి వందన అభియాన్ 2023 బిల్లుకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆమె తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ సమర్థిస్తోంది. ఇది నాకు చాలా ఉద్వేగభరిత క్షణం. ఈ బిల్లు తీసుకురావడంతో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ స్వప్నం పూర్తిగా నెరవేరిందని సోనియా చెప్పారు. రాజ్యసభలో చంద్రబాబుపై మండిపడ్డారు ఎంపీ విజయసాయిరెడ్డి. ఐటీని, సెల్ ఫోన్ను తానే కనుగొన్నానని చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. అదే నిజమైతే వాటి పేటెంట్ హక్కుల కోసం కేంద్రం ప్రయత్నించాలని సెటైర్ వేశారు. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వ్యతిరేకించారు. ఈ బిల్లు యాంటీ బీసీ, యాంటీ ముస్లిం బిల్లు అన్నారు. బిల్లులో బీసీలకు న్యాయమైన వాటా లేదన్నారు. కేవలం ధనవంతులు మాత్రమే ఈ చట్టసభల్లో ఉండేలా బిల్లు ఉందన్నారు. అనంతరం ముస్లిం మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు అసదుద్దీన్ ఓవైసీ.